నమస్కారం అండి. ఈరోజు కథ. కట్టవలసిన డబ్బంతా కట్టేశాను నాన్న. అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేశాను. మీకు అభ్యంతరం లేకపోతే నేను వెళ్ళొస్తాను. కార్తీక్ మాటలకు గాజు కళ్ళతో నిశ్చేజంగా చూస్తూ ఉండిపోయారు జగన్నాథం గారు. ఒరే బాబు, బాగా వెలుతురు వచ్చే రూమ్ ఇచ్చేలా చూడరా. నువ్వు వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళ చుట్టూ తిప్పుకుంటారు. గాలి లేకపోతే నాకు అస్సలు నిద్ర పట్టదు అన్నాడాయన కొడుకు చేతులు తన చేతుల్లోకి తీసుకుంటూ. సున్నితంగా విడిపించుకున్నాడు కార్తీక్. ఎంత వద్దన్నా అతని ముఖంలో విసుగు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. రూములంటూ ఎవరి వాళ్ళకి ఉండబట నాన్న. అందరూ హాల్లోనే పడుకోవాలట. అయినా 2 రోజులకోసారి నేను మీ కోడలో వచ్చి చూస్తూనే ఉంటాం. మీరేం కంగారు పడకండి, వస్తాను. ఆఫీస్లో పర్మిషన్ టైం అయిపోతే మళ్ళీ బాస్ చేత మాటలు పడాల్సి వస్తుంది. వెళ్ళొస్తాను. తండ్రిని ఆయనకు కేటాయించిన కార్డు దగ్గరకు తీసుకువచ్చి కూర్చోబెట్టి అన్ని ఏర్పాట్లు సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి చూసి వెళ్ళడానికి ఉద్యుక్తుడయ్యాడు కార్తీక్. బాబు బావురమన్నారు జగన్నాథం గారు. తప్పు నాన్న, మీరే ఇలా బాధపడితే ఎలా? అటు మీ కోడలు ఉద్యోగం, ఇటు నా ఉద్యోగం, ఓ పక్క పిల్లల కాన్వెంట్ చదువులు, కౌలుకిచ్చిన పొలం వ్యవహారాలు చూసుకోవడం, వీటన్నిటితో మిమ్మల్ని సరిగ్గా చూడలేక ఇలా చేయాల్సి వస్తోంది. కానీ లేకుంటే మిమ్మల్ని ఇక్కడ వదిలి వెళ్లాల్సిన అవసరం ఏముంది నాన్న? పైకి అంటున్నాడే కానీ గొంతులోంచి వచ్చిన తన మాటలు తనకి పెలవంగా అనిపించాయి కార్తీక్కి. అందులో నిజమెంతో తనకి తెలుసు. సరే బాబు, నీకోసం కళ్ళు కాయలు కాచేలా అనుక్షణం ఎదురు చూస్తూ ఉంటాయని మర్చిపోకు. జాగ్రత్త. మనవలని అడిగానని చెప్పు. ఒక్కొక్క మాట అతి కష్టం మీద కూడగట్టుకుని అంటున్న తండ్రిని చూస్తే ఒక్క క్షణం జాలేసింది కార్తీక్కి. కానీ తప్పదు. కిరణ్మయితో పడలేం. కళ్ళు చెమర్చగా తండ్రిని వదిలి వడివడిగా ముందుకు కదిలిపోయాడు కార్తీక్. అప్పుడు పడింది ఆయన భుజం మీద ఒక చెయ్యి ఓదార్పుగా. నెమ్మదిగా తలెత్తి చూశారు జగన్నాథం గారు. నమస్తే, నా పేరు ప్రకాశం. మన వయసులో ఈ హోమ్కి వచ్చిన వాళ్ళందరూ ముందు ఇలా బాధపడిన వారే. జీవిత చరమాంకంలో ఉన్నాం. ఈ వయసులో మీరు కన్నీరు పెట్టడం నాకు చాలా బాధగా ఉంది. ఇంతకన్నా ఎన్నో సుడిగుండాలను మీరు ఇంతకుముందు వయసులోనే తట్టుకుని ఉంటారు. కోసస్థ దశ విడిచి సీతాకోక చిలుకలా స్వేచ్ఛగా ఎగిరిపోయి దశకు చేరుకున్న వాళ్ళం. మీరు ధైర్యంగా ఉండాలి. అదే మనకు మిగిలిన ఆరోగ్యాన్ని నిలబడేలా చేస్తుంది. ఏమంటారు? ఆయనకు 67 ఏళ్లకు పైనే ఉంటాయి. ఆత్మీయుడిలాగా చెబుతున్నా ఆయన మాటలకు గంభీర వదనుడై భుజం మీద పడిన చేతిని ఆసరాగా తీసుకుని లేచి నిలబడి శ్రీరాముడు ఆంజనేయ స్వామిని కౌగులించుకున్న రీతిలో ప్రకాశం గారిని కౌగులించుకున్నాడు జగన్నాథం గారు. నా పేరు జగన్నాథం అంటూ తనను తాను పరిచయం చేసుకున్న కొద్దిసేపటికే వాళ్ళిద్దరూ కాలం తెలియని తమ జీవితానుభవ పుటాల్లోకి ప్రతి పేజీని చదువుకుంటూ ఆప్తులైపోయారు. ప్రకాశం గారి సాహచర్యంలో ఎంతో అత్యద్భుత క్షణాల్లా 4 రోజులు ఇట్టే గడిచిపోయాయి జగన్నాథం గారికి. ఈ 4 రోజుల్లో కార్తీక్ కానీ కిరణ్మయి కానీ ఇటు తొంగి చూడలేదు. సరిగదా కనీసం కాకితో కబురైనా పంపలేదు. జగన్నాథం గారు ఎలా ఉన్నారా అని. చూసావా ప్రకాశం, ఆనాడు నన్ను ఇక్కడ చేర్పిస్తూ కనీసం 2 రోజులకు ఒకసారైనా వచ్చి చూసి వెళ్తానని అన్న నా కొడుకు కనీసం 4 రోజులైనా రాలేదు. ఇక్కడ నాకంటూ నీ తోడు దొరకకపోయి ఉంటే నేనేమైపోదును అన్నారు జగన్నాథం గారు ప్రకాశంతో. చివురు వేసిన కొమ్మను చూస్తే కలిగే ఆనందం పండిపోతున్న ఆకును చూస్తే కలగదు జగన్నాథం. అయినా వాళ్ళు రావాలనుకోవడం కూడా మన పొరపాటే. వాళ్ళు వాళ్ళ పనుల్లో, వాళ్ళ బిడ్డల సంరక్షణ పనుల్లో బిజీగా ఉంటారు. మన వయసు వారికి వస్తే కానీ వారికి తెలియదు మన బాధ. మనలాంటి వారికి ఇలాంటి ఆశ్రమాలైనా ఉన్నాయి. ఇది లేని వారితో పోలిస్తే మనం చాలా అదృష్టవంతులం జగన్నాథం. ప్రకాశం గారి మాటలు పూర్తి కాకుండానే ఆయన కొడుకు, కోడలు, మనమలు వచ్చారు. వారు వచ్చిన ఆనందంతో పాలు కడుపు నిండా తాగి ఆడుకుంటున్న పసిపాపి అయిపోయారు ప్రకాశం గారు. జగన్నాథం గారికి కొడుకుని, కోడల్ని జగన్నాథం గారికి పరిచయం చేశారు వాళ్ళు. అంకుల్ బాగున్నారా? మా నాన్నగారిని జాగ్రత్తగా చూస్తూ ఉండండి అంటూ ఆప్యాయంగా పలకరించడంతో సగం బాధను మరిచిపోయారు జగన్నాథం గారు. రకరకాల పండ్లు, ఫలాలు, మినపసున్ని, రవ్వ లడ్డు మొదలైన స్వీట్లు తెచ్చి ఇచ్చారు. ఈ మధ్యనే షుగర్ తగ్గుముఖం పట్టిందిరా అబ్బాయి, మళ్ళీ ఇవి తింటే ఎక్కువ అవుతుంది అని చిన్న ముక్క తీసుకుని స్వీట్స్ వెనక్కి తిరిగి ఇచ్చేశారు ప్రకాశం గారు. వాళ్ళు ఉన్నంతసేపు వాళ్లతో తన కొడుకు, కోడలు, మనవలని చూసుకోవడం వల్ల కాబోలు జగన్నాథం గారు కూడా చాలా ఉత్సాహంగా ఫీల్ అయ్యారు. వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ రోజే జగన్నాథం గారికి ఒక ఉత్తరం అందింది. అదైనా కొడుకు నుంచేమో అనుకున్నారు. కాన్వెంట్ నుంచి పెద్ద మనవడు రాసింది. తాతయ్య, మేము అంతా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? 4 రోజుల నుంచి మీరు సోమ, బుధ, శుక్రవారాలలో క్రమం తప్పకుండా వ్రాస్తున్న ఉత్తరాలు అన్నీ అందాయి. లైఫ్లో ఏదైనా గోల్ పెట్టుకుని చదవమన్నారు కదా. నాకు పైలట్ అవ్వాలని ఉంది. మీరు వ్రాసిన ప్రతి ఉత్తరం నాకు నూతన ఉత్తేజాన్ని కలిగిస్తోంది. నాన్నగారి విషయంలో మీరు చేసిన పొరపాటును మా ద్వారా దిద్దుకుంటున్నట్టుగా రాశారు. అదే అర్థం కాలేదు. మొన్న రాజాజీ వ్రాసిన రామాయణం చదివాను. ఎంతో సున్నితమైన భావాన్ని సరళమైన ఇంగ్లీష్లో ఆ మహనీయుడు రచించిన తీరుకు చదువుతున్నంతసేపు నాకు ఒళ్ళు పులకించింది.
చెస్లో మొన్న జోనల్ లెవెల్లో విన్నర్ అయ్యాను. చెస్ పట్ల నాకున్న ఇష్టతను పోగొట్టి అభిరుచిని పెంచి ఈవేళ విన్నర్ స్థాయికి పెంచగలిగిన ఘనత మీదే. సకల సంపదలు మనకు ఉండి కూడా మీరు మాకు దూరంగా ఉన్నారనుకుంటే చాలా బాధ కలుగుతోంది తాతయ్య. మీరు దగ్గరే ఉంటే ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకునే అవకాశం లభించేది. అమ్మకు ఖాళీ ఉండదు. తమ్ముడు కూడా బాగా చదువుతున్నాడు. నేను రిప్లై ఇవ్వలేదని మీరు వ్రాయడం మానకండి. మీరు రాసే లెటర్స్ చదువుతుంటే నెహ్రూ గారు ఇందిరాగాంధీ గారికి రాసిన లెటర్స్ టు హిస్ డాటర్ పుస్తకం గుర్తుకు వస్తోంది. మళ్ళీ తొందరలో లెటర్ రాస్తాను. మీ ఆరోగ్యం జాగ్రత్త. ఉంటాను మరి. నమస్కృతులతో మీ పెద్దమనుడు శ్రీహర్ష. ఆ ఉత్తరం మనవడి నుండి వచ్చిన 3వ ఉత్తరం. ఈ నెల రోజుల్లో వచ్చిన ఆ 3 ఉత్తరాలే తన ఎడారి జీవితానికి వయాసిస్తులు. ఎండిన నేలకు తొలకరి వానలు. అపురూపంగా ఉత్తరాన్ని ముద్దు పెట్టుకుని దాచుకుంటుంటే ప్రకాశం గారు నవ్వారు. చూసావా జగన్నాథం, సంతృప్తిని కలిగించే అంత చిన్న వస్తువు చాలు మనకు ఈ వయసులో అన్న విషయాన్ని పిల్లలు గుర్తించేది ఇప్పుడు. అందుకేగా ప్రకాశం, నేను రైల్వే టీసీగా పనిచేసినప్పుడు దొరకని ప్రశాంతతనన్నింటినీ పోగేసుకుని ఎన్నో ప్రదేశాలు తిరిగిన అనుభవాలన్నింటినీ కలబోసి ఇప్పుడు కాగితం మీద పెట్టగలుగుతున్నాను. ఆ చిన్న కాగితాన్ని ఒక ప్రధాన గ్రంథం అంతగా చేసుకుని ఎదుగుతున్న మనవడిని చూస్తుంటే మరింత ఉత్సాహం పుంజుకొస్తోంది. ఈ మూడ్లో ఉండగానే సమాధానం రాసేస్తాను అంటూ లెటర్ రాయడానికి ఉద్యుక్తులయ్యారు ఆయన. జగన్నాథం గారు తన అనుభవాలు చెబుతూ రాస్తున్న ఉత్తరం ప్రకాశం గారి చెలక్తులతో మరిన్ని విజ్ఞాన విషయాలు సంతరించుకుంటున్న అస్త్రంలా సిద్ధమైంది చివరకు. అంతవరకు రానివారు హఠాత్తుగా మనవలిద్దరితో సహా ప్రత్యక్షమైన కొడుకు కోడల్ని చూస్తూనే జగన్నాథం గారు పొంగిపోయారు. కానీ నెల రోజుల తర్వాత తండ్రిని చూస్తున్న ఆనందం లేకపోగా కార్తీక్ గంటు పెట్టుకున్న మొహంతో అసహనంగా ఉన్నాడు. బాగున్నారా మామయ్య? ముభావంగా పలకరించిన కోడల్ని కొడుకుని మార్చి మార్చి చూశారు. మనవలిద్దరిని దగ్గరికి తీసుకుని నుదుట ముద్దాడి బాగా చదువుతున్నారా నాన్న అని ఆప్యాయంగా పలకరిస్తుంటే ఆయన కళ్ళ నుండి ఆనంద బాష్పాలు రాలాయి. అదే అదనుగా మోచేత్తో భార్య పొడిచిన పొడుపుకి స్పృహలోకి వచ్చిన వాడిలా అడిగాడు కార్తీక్. మీరు టావులు కొద్దీ ఉత్తరాలు రాసి వాళ్ళ టైం అంతా పాడు చేస్తూ ఉంటే చదివేం చదువుతారు నాన్న? వాళ్ళకి మీరు తిరిగిన ప్రదేశాలు, అక్కడి విశేషాలు, చాట భారతం అంత ఉత్తరాలు రాయడం ఎందుకు? వాళ్ళేమో కాన్వెంట్లో చదవడం మానేసి అందరితోటి కూర్చుని ఇవే చర్చలట. ఈసారి ర్యాంక్ తగ్గిపోయిందేమిటా అని వాళ్ళ అమ్మ ఆరా తీస్తే ఇది విషయం. మీరు ఇక నుంచి వాళ్ళకి ఉత్తరాలు రాయడానికి వీల్లేదు. ఇంట్లో వాళ్ళు అస్తమాను మిమ్మల్ని పట్టుకుని వేలాడుతున్నారనే కదా మిమ్మల్ని ఇక్కడ చేర్పించింది. పోనీ వాళ్ళని దూరంగా ఏదైనా హాస్టల్లో చేర్పించేయమంటారా? చెప్పండి కఠినంగానే అడిగాడు కార్తీక్. వద్దురా కార్తీక్, బిడ్డకు దూరమైన బాధ ఏమిటో నాకు తెలుసు. నా బాధ నీకు కలగాలని కోరుకునేంత దుర్మార్గుణ్ణి కాదు నేను. నీ బిడ్డల పట్ల నీ ప్రేమ ఎలాంటిదో నాకు బాగా తెలుసు. ఇక ఏనాడు నీ పిల్లలకు ఉత్తరాలు రాయను. నీ మీద ఒట్టు. ఆయన మాటలు ఆయన పడుతున్న అంతర్గత వేదనను ప్రతిరూపంలాగా ఉన్నాయి. కళ్ళలు ఎంత వద్దనుకున్నా నీళ్లు తిరిగాయి ఆయనకు. సరే కానీ మీ ఆరోగ్యం ఎలా ఉంటుంది మామయ్య అని అడిగింది కిరణ్మయ్య. బాగానే ఉంటోందమ్మా. అయినా మీ అత్తయ్య ఉన్నప్పుడు ఉన్నట్టుగా ఎలా ఉంటుందమ్మా ఆరోగ్యం? ఏదో ఇక్కడ అందరూ మంచివాళ్ళు కాబట్టి కాలం వెళ్ళబుచ్చుతున్నాను. భార్య పోయిన మగవాడు జీవోత్సవంతో సమానం. నా భార్య పట్ల నాకు నిజమైన ప్రేమ లేదేమో. అదే ఉంటే ఆమె మరణించిన మరుక్షణం నేను పోయి ఉండేవాడిని. మీ అందరికీ నా శ్రమ తప్పేది అన్నారాయన గాద్గతికంగా. ఏమైనా అంటే ఇదొకటి. అంతంత పెద్ద మాటలు ఎందుకు నానా? ఇప్పుడు నీకు ఏం లోటు జరిగిందని? మాకెవరికి ఖాళీ లేకే కదా నిన్ను ఇక్కడ ఉంచాల్సి వచ్చింది నిష్ఠూరంగా అన్నాడు కార్తీక్. అవునురా, ఖాళీ ఉండదు. నిజమే. అనుక్షణం రూపాయికి మరో రూపాయి చేర్చుకుందాం అనుకునేవాడికి ఖాళీ ఎందుకుంటుంది? నాకు తెలియక అడుగుతాను. నీ మనవలు కూడా ఉద్యోగం చేయకుండా సుఖంగా కూర్చొని తినగలిగేటంత ఆస్తి ఉన్నప్పుడు ఇంకా ఎందుకు నా సంపాదన? ఉన్నది చాలదు. మనిషి సంతృప్తికి అంతం ఎక్కడ? అటువంటప్పుడు అమ్మాయిని అయినా సుఖంగా బతకనీయక ఎందుకురా ఉద్యోగం పేరుతో ఆమెను ఇబ్బంది పెడతావు? చూడండి నాన్న, డెబ్బరికి చేదు కాదు. మీ కొడుకుగా మీరు సంపాదించి నాకు ఇచ్చినట్లే నా పిల్లలకు ఇవ్వాలనే నాకు ఉంటుంది. వాళ్ళు సుఖంగా ఉండడానికే నా ఈ ప్రయత్నం అంతా. ఇక మీ కోడలంటారా? తనకి కూడా కాలక్షేపం కావాలి కదా ఇంట్లో. తాను చదువుకున్న చదువుకి తగ్గ ఉద్యోగం కాకపోయినా ఎవరు ప్రభుత్వ ఉద్యోగం వదులుకోరు. అయినా సిరిరామ్ మోకాలొడ్డుతారెవరైనా. చూడబ్బాయి, నీతో నేను వాదించలేను. చదువుకున్న ప్రతి ఆడది ఉద్యోగమే వెలగబెడుతోందా? అయినా మీ అభిప్రాయాలు మీవి. మా మాటలు మీరు ఎక్కడ చెవికెక్కుతాయి కనుక. నా బాధంతా ఏమిటంటే పిల్లల మనసు తెలుసుకుని వారి అభిరుచికి తగ్గ చదువు చదివేలాగా పెంచమని. అయితే వారికి అసలు ఏ అభిరుచి ఉందో కూడా తెలుసుకోలేని భార్యాభర్తలకు నా బాధ అర్థం కాదురా. అది నీకు అర్థం కావాలంటే ఉండు అని జగన్నాథం గారు లేచి తన పెట్టె దగ్గరగా వెళ్ళి దానిని తెరిచారు. దానిలో ఆయన బట్టలు అడుగున భార్య తాలూకు చీరమడతల్లో భద్రంగా దాచిన ఒక పెద్ద ప్యాకెట్ పట్టుకొచ్చి
కొడుకు చేతికి ఇచ్చారు. దీన్ని ఇంటికి వెళ్ళాక ఓపెన్ చెయ్యి. నా భావం అర్థమైతే సరే, లేకపోతే వెంటనే దాన్ని తగలబెట్టేసేయి. మళ్ళీ విజిటింగ్ అవర్స్ టైం అయిపోతే ఇబ్బంది పడతారు. వెళ్ళిరండి నాయనా అన్నారు ఆయన. మనవులు వెనక్కి తిరిగి చూస్తూ వెళ్ళిపోతుంటే ఆయనకు భార్య అనసూయ గుర్తుకు వచ్చింది. నీ దగ్గరకు తొందరగా వచ్చేయాలని ఉంది అనసూయ, నన్ను తొందరగా రప్పించేయమని దేవుడికి రికమెండ్ చేయవు అనుకున్నారు ఆయన మనసులో ఆర్తిగా. వెళ్ళలేక వెళ్తున్న మనవలకు వీడ్కోలు చెబుతున్నట్లుగా ఆయన చెయ్యితో పాటు మనసు కూడా ఊగిసలాడుతూనే ఉంది అయోమయంగా. వారం రోజుల వరకు పనుల తొందరల వల్ల తండ్రి ఇచ్చిన ప్యాకెట్ను విప్పి చూడాలని స్ఫురించనే లేదు కార్తీక్కు. ఆ రోజు ఆదివారం. తలనొప్పిగా ఉందని కిరణ్మయ్యి ట్యాబ్లెట్ వేసుకుని పడుకుంది. తాతగారు ఇచ్చిన ప్యాకెట్ విప్పి చూపించండి డాడీ అని పిల్లలు అడగడంతో గోద్రేజ్ బీరువాలో ఉంచిన ప్యాకెట్ని తీసుకుని పిల్లలతో తన రూమ్లో సోఫాలో కూర్చున్నాడు కార్తీక్. ప్యాకెట్ విప్పాడు. అందులో 3 వస్తువులు ఉన్నాయి. మొదటిది సుమారు 400 ఫోటోలకు పైగా ఉన్న ఆల్బం. ప్రతి పేజీ తిప్పుతుంటే అతని కళ్ళు సంభ్రమాశ్చర్యాలతో పత్తికాయల్లాగా విచ్చుకోసాగాయి. అవన్నీ తన ఫోటోలే, తన చిన్నప్పటివి. నేల మీద బోర్ల పడినప్పటి నుంచి పెళ్లి వరకు ఎన్నెన్నో ఫోటోలు. అన్నీ తనను కేంద్రంగా చేసి తీసినవే. దానిని పిల్లలకి ఇచ్చి రెండో దానిని ఓపెన్ చేశాడు. అది ఒక వీడియో క్యాసెట్. వీసీఆర్ ఆన్ చేసి క్యాసెట్ ప్లే చేశాడు. హాస్పిటల్లో తాను పుట్టిన దగ్గర నుంచి 10వ పుట్టినరోజు వరకు ప్రతి బర్త్డే పార్టీ చిత్రీకరించబడింది. తన నామకరణ మహోత్సవం, అక్షరాభ్యాసం, తిరిగి వేళల్లో తండ్రి తనతో మాట్లాడుతున్న దృశ్యాలు, తాను తండ్రిని ఇంటర్వ్యూ చేస్తున్నట్లుగా ఎన్నో సన్నివేశాలు హృద్యంగా తీయబడ్డాయి. తాము తిరిగిన పుణ్యక్షేత్రాలు, అద్భుతమైన సిరీస్, తాను ఉండగా వినూత్న రీతిలో తీసిన వీడియో క్యాసెట్ అది. తనకి తెలియకుండానే అతని కళ్ళు సెలయేళ్లలా ప్రవహించసాగాయి. అదేంటి డాడీ ఏడుస్తున్నావు ఎందుకు? కుర్రవాడి మాటలతో కళ్ళు తుడుచుకుని 3వ వస్తువు విప్పాడు. అందులో ఒక ఉత్తరం ఇలా సాగింది. బాబు కార్తీక్, నీలో ఏదో మార్పు ఆశించి నీకు ఇది రాస్తున్నాను అనుకోకు. నేను ఇవన్నీ నీకు సాక్ష్యాలుగా చూపించడానికి తీయించలేదు. కేవలం నా సంతృప్తి కోసం. నా బిడ్డ పట్ల నేను చూపించవలసిన ప్రేమ, డబ్బు యావలో పడి ఎక్కడ మర్చిపోతానేమో అన్న భయంతో తీసుకున్నవి. జీవితంలో ఉన్నత స్థితిలో ఉండగా నా తండ్రి నన్ను చూసి ఆనందించాలి, నా నుదుట ఉత్తర ప్రేమతో చుమ్మించాలని తపన పడ్డాను. నా ఆశ తీరకుండానే మీ తాతగారు కాలం చేశారు. ఆ లోటు నా బిడ్డకు రాకూడదన్న ప్రయత్నమే ఇదంతా. నీ చిన్నప్పుడు విజయవాడ నుండి విశాఖపట్నం వరకు నా జాబులో రోజు రైలులో ప్రయాణిస్తుండేవాడిని. వారానికి 5 రోజులు క్యాంపులే. నీ ఆటపాటలు, అల్లర్లు నాకు ఖాళీ అయినప్పుడల్లా అనుక్షణము చూసుకోవడం కోసం, కేవలం నా కోసం తీసి దాచుకున్న తీపి జ్ఞాపకాలు అవి. నీ నుండి నన్ను విడదీస్తుంటే నేను భరించలేకపోతున్నాను రా. నీ పట్ల పుత్ర ప్రేమతో మరో బిడ్డ కలిగితే నా ప్రేమను వాడికి కూడా పంచి ఇవ్వాల్సి వస్తుంది అని నిన్నుగా ప్రేమించడం కోసం నేను నిన్ను మీ అమ్మకన్నా మరునాడే వెసెక్టమీ ఆపరేషన్ చేయించుకున్నాను. నీ ఇంట్లో స్టోర్ రూమ్లో పడేసినా చాలు. నా తనువు ఉన్నంతకాలం కళ్ళ ముందు నువ్వు కసలుతుంటే చూసే అదృష్టం నాకు ఇవ్వు బాబు. ఆ పైన నీ ఇష్టం. వీటిని నన్ను ఓల్డ్ ఏజ్ హోమ్లో చేర్చిన నాడే ఇద్దామనుకున్నాను. నాకు తెలుసు నా జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని. అందుకే ఇది రాసి దాచుకుంటున్నాను. ఉంటాను బాబు. నువ్వెక్కడున్నా నా ఆత్మ నీ క్షేమాన్ని మాత్రమే ఆకాంక్షిస్తూ ఉంటుంది. ఇవేమైనా నిన్ను బాధ పెడితే మరుక్షణం వాటిని దగ్ధం చేసేయి. ఉంటాను. ప్రేమతో నీ కన్న తండ్రి. ఆ ఉత్తరం చదివిన కార్తీక్ ఒక ఉద్దుటన లేచి బాత్రూంలోకి దూరి తలుపులు వేసుకుని గుండెల విసేలాగా వెక్కి రోధించాడు. నానా, ఈ బిడ్డ పట్ల మీ ప్రేమను గుర్తించలేకపోయాను. క్షమించమని అడగడానికి కూడా నాకు అర్హత లేదు. ఇప్పుడే మిమ్మల్ని నా దగ్గరకు తెచ్చేసుకుంటాను నానా. మీకేనాడు క్షోభ కలిగించిన నీ అమ్మ మీద ప్రమాణం చేస్తున్నాను. ఇప్పుడే వస్తున్నాను నానా. అలా ఎంతసేపు ఉన్నాడో అతనికే తెలియదు. పిల్లలు బాత్రూమ్ తలుపు కొట్టేసరికి గబగబా మొహం కడుక్కుని ప్రసన్న వదనంతో బయటికి వచ్చాడు. డాడీ, ఎక్కడికైనా వెళ్తున్నారా? ఫ్రెష్గా ఉన్న తండ్రిని అడిగాడు పెదబాబు. అవునమ్మా, అమ్మ లేచే లోపల మన తాతగారిని ఇంటికి తెచ్చేసి అమ్మను సర్ప్రైజ్ చేద్దాం. అన్నట్టు మీరు నాకు ప్రామిస్ చేయాలి, చేస్తారా? అడిగాడు కార్తీక్. ఏమని డాడీ? అడిగాడు చిన్నబాబు. ఇక ఎప్పుడు నన్ను డాడీ అని పిలవమని, నాన్నగారు అని పిలుస్తామని. సరే నాన్నగారు. ముక్తకంఠంతో అంటున్న బిడ్డల్ని నుదుట ప్రేమతో చుమ్మించి కార్తీక్ బైకు తాళాలు తీసుకుని తేలికపడ్డ మనసుతో ఆనందంగా పిల్లల్ని తీసుకుని తండ్రి ఉన్న ఓల్డేజ్ హోమ్ బయలుదేరాడు.